మహాదేవ శ్రీమాత్రే నమః. ధనస్సు రాశి వారికి ఈ యొక్క జూలై నెలలో కొంత క్లిష్టమైనటువంటి గ్రహస్థితి ఏర్పడేటువంటి సందర్భాలలో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి అని నా సూచనలతో కొన్ని వీడియోలు మీకు చేయడం జరుగుతున్నది. జాగ్రత్త. అయితే ధనస్సు రాశి చాలా అమ్మవారి యొక్క ఆజ్ఞ కలిగినటువంటి రాశులలో ఈ ధనస్సు రాశిది వారిది ఒక డిఫరెంట్ మెంటాలిటీ. ఎందులోనూ కలవరు, ఒక దగ్గర సరిగా ఉండలేరు. కొంత సిక్స్త్ సెన్స్ వీరు గనక మంచి గ్రహస్థితి కానీ మంచి యోగాలు ఉంటే మాత్రం మంచి అంటే ఎక్కడ ఏం జరుగుతుంది ఏం జరగబోతోంది అనేటువంటిది, ఈ పని నేను చేస్తున్నాను ఇది చెయ్యొచ్చునా చెయ్యరాదా అనేటువంటిది కానీ కొంత అనుకూలంగా ఉంటుంది. మరి ఇక్కడ బా బి బు బే అక్షరాలతో పేర్లు ఉన్నటువంటి వారు కానీ, అదేవిధంగా వాస్తవానికి మన భారతదేశానికి కూడా కొంత ఆర్థికంగా కానీ కొన్ని విషయాలలో కొంత ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి దాఖలాలు అయితే ఉంది. ఇది ఖచ్చితంగా. ఎందుకంటే గురుడు సూర్యుడు కలవడం ద్వారా చిన్న చిన్న ఇబ్బందులు, ఆర్థిక మాంద్యత, చిరు వ్యాపారస్తులకు కొంత దెబ్బ కావచ్చును, వ్యవసాయదారులకు కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు, అతివృష్టి అనావృష్టి లాగా వర్షాలు పడడాలు, వరదలు, భూకంపాలు, నీటి ప్రాంతంలో ఉండేటువంటి వారికి కొంత నీటి ద్వారా ఇబ్బందులు ఏర్పడే సందర్భాలు, తుఫాన్ కావచ్చును. ఇలా వైజాగ్ కానీ గోవా కానీ అంటే లైక్ నీటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇచ్చట కొంత ఈసారి తీవ్రంగా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి సందర్భాలు మాత్రం ఉన్నాయి. ఇది మాత్రం గమనించుకోండి. విమానాశ్రయాలు గతంలో నీట మునిగినటువంటి దాఖలాలలో భాగంగా మరలా కూడా విమానాశ్రయములు నీటిలో మునగడం కానీ, కొన్ని విమానాలు కుప్పకూలడాలు కానీ జరిగేటువంటి ప్రమాదాలు అయితే ఉన్నవి. మరి ఎవరైతే ఇక్కడ ధనుసు రాశి వారు గత 3 నెలల నుండి మీ మనసులో లేదు, గత 3 నెలల నుండి తీవ్రమైనటువంటి ఇబ్బందులలోనే ఉన్నారు, గత 3 నెలల నుండి కూడా చాలా అంటే చాలా మామూలుగా లేదు మీ పరిస్థితి. అరే నాకే ఎందుకు ఇట్లా, నా జీవితంలోనే ఇలా ఎందుకు జరుగుతుంది, అసలు ఇది నా జీవితమేనా అనేటువంటి క్వశ్చన్ కావచ్చును. కాళ్ళ నొప్పులు, యాక్సిడెంట్స్, వాహన ప్రమాదాలు, ఎవరితోనో మాట్లాడము, నమ్మిన వారి చేతనే మోసపూరితమైనటువంటి వాతావరణం కావచ్చును, కొంత అప్పులు చేయాల్సి రావడం కానీ, ప్రదేశ మార్పులు కానీ, ఉద్యోగ భ్రష్టత కానీ, ఆల్ ఆఫ్ సడన్ గా ఉద్యోగం మాకు ఇంకా ఉంటుంది అనుకుంటే మీరు నోటీస్ పీరియడ్ ఇచ్చారేమిటి అనేటువంటి పరిస్థితులు కావచ్చును. చేసిన ఉపకారానికి మనకు అపకారం ఏర్పడడం కానీ, తరచూ ప్రమాదాలు ఏమైనా జరగడము, ప్రమాదాలు లాంటివి మన మనస్సులో కూడా జరగడం కానీ, నిద్రలో చెడు కలలు రావడం కానీ, అసలు నిద్ర పట్టకపోవడం కానీ, ఇంట్లో శాంతి అనేటువంటిది లేక ఇబ్బందులు పడడం కానీ, ప్రశాంతవంతమైనటువంటి జీవితం కోసం నన్ను కలవండి. ఇట్టి సందర్భాలలో వాహన ప్రమాదాలు, భూ సంబంధిత ఇబ్బందులు, ఇలా ఎన్నెన్నో కూడా మీ జీవితంలో ఇబ్బందులు జరిగిపోయినాయి. మరి ఇప్పుడు ఆకస్మిక ధనలాభం, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరము అనేటువంటిది చెప్పడం జరుగుతూ ఉన్నది. సో అదేవిధంగా గృహ స్థిరాస్తి విషయాలలో కొంత పనులు ఆలస్యం కావచ్చును. కుటుంబ బాధ్యతలు విపరీతంగా మీపై అడ్డబోలుగా పెరిగేటువంటి పరిస్థితి ఉంది. సంపాదించుకున్న డబ్బు మొత్తము కూడా నిల్వధనము ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. సో దాంపత్య భాగస్వామ్య
వ్యవహారాలలో తీవ్రమైనటువంటి సమస్యలు ఒక పరిష్కారం దిశగా వెళుతూ పరిష్కారం అవుతుందా లేదా అనే విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ కొంత మీ మాట సంభాషణలతో ఎదుటి వారికి ఇబ్బందులు కూడా ఏర్పడే పరిస్థితులు ఉంటాయి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాబోయే రోజులలో కానీ మీ కుటుంబ విషయాలలో కావచ్చును, కొంతమేర మీకు ఇబ్బంది కలిగించే సందర్భాలైనా కావచ్చు. తప్పకుండా మీ వ్యక్తిగత జాతకానికై మీ జీవితంలో జరుగుతుంది. మరి పెళ్లి తర్వాత వెంటనే విడాకులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది కూడా. అదే విధంగా కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా మరి కలవాలి అని అనుకునేటువంటి వారు చాలా మంది ఉన్నారు. పెళ్లి చేసుకోకుండా కలిసి ఉంటే మరి కలిసి ఉన్న దాఖలాలు ఉన్నవి, అట్లా ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు. ఇలా ఎన్నెన్నో కూడా సమస్యలు, భార్య లేదా భర్త ఒకరికొకరు బాధపడుతూ ఉన్నటువంటి దాఖలాలు తప్పకుండా మీకు తెలుసు, నాకు తెలుసు, మీ జీవితంలో జరిగినాయి. ఎట్టి కోశాన కూడా ఈ సమయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు, వివాహ ప్రయత్నాలు, విదేశీ ప్రయత్నాలు, ఏమైనా మనీ ఇన్వెస్ట్మెంట్స్ కు ఇది సరైన సమయము కాదు. బాగా గమనించుకోండి. మరి మీ వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా తెలుసుకోండి. తెలుసుకొని ముందుకు వెళ్ళండి. ఎందుకంటే గడిచిన 2015లో కూడా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఇందాక చెప్పుకున్నాం. సో కొంత మీ వ్యక్తిగత జాతక రీత్యా నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత, ఎందుకంటే హార్ట్ రిలేటెడ్ కూడా ఇష్యూస్, చెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఇలా ఎన్నో ఉన్నవి గడిచిన 3-4 నెలల్లో. సో తప్పకుండా నాతో మాట్లాడండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఒకటే నేను చెప్పేటువంటి నినాదం, నన్ను కలవండి, మీ జీవితాన్ని మార్చుకోండి. కారు మబ్బుల్లాంటి మీ జీవితంలో ఒక వెలుగు వలె, ఒక దీపాన్ని వెలిగించేటువంటి వలె నేను మీకు సహాయం చేస్తాను. ఇది సత్యం సత్యం సత్యం. ఆల్ ద బెస్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.